మీరు ఇంకా పార్ట్ 2 చూడకపోతే కొంత వివరణ ఉంది, లింక్ ఉంది, తప్పకుండా చూసి తరువాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. స్వాగతం మిత్రులారా, మన గోవిందకోటి సిరీస్లో ఇది పార్ట్ 3. ముందు భాగాలలో మనం చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ముఖ్యమైన ఒక అంశం గురించి తెలుసుకుందాం. గోవిందకోటి రాసే తప్పులో ఎంత శ్రద్ధ ఉండాలో, ఆదిపూర్తి అయ్యాక కూడా అంటే భక్తితో ఏం చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పవిత్రమైన పుస్తకాన్ని ఎక్కడ సమర్పించాలి? పుస్తకం పూర్తి అయ్యాక ఒక మంచి రోజు చూసి ఆ పుస్తకానికి పూజ గదిలో హారతిచ్చి స్వామివారి దగ్గర కృతజ్ఞత తెలుపుకోండి. ఈ పుస్తకాన్ని మీరు తిరుమలలో ఉన్న గోవిందకోటి కౌంటర్లో సమర్పించాలి. అక్కడ దీనిని భద్రపరిచి స్వామివారి కళ్యాణంలో ఉపయోగిస్తారు. ఒకవేళ మీరు తిరుమల వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చకులకిచ్చి స్వామివారి పాదాల దగ్గర ఉంచమని కోరండి. ఇలా కోటి నామాలు రాసి స్వామికి సమర్పిస్తే మీ జీవితం ధాన్యమవుతుంది. మరి గోవింద కోటి రాసప్పుడు మనసులో ఏమనుకోవాలో తెలుసా? అది మన నెక్స్ట్ వీడియోలో ఇంకా పార్ట్ 4లో చూద్దాం.